ప్రజలు నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను పారదర్శకతతో నిర్వహించాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో రాష్ట్రంలోని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాలిక వర్గానికి సూచించారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమానికి హాజరై ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ తరఫున ప్రతిపాదించిన విష్ణువర్ధన్ రెడ్డి, బండా సోనియా, నిజాముద్దీన్ బాబా, ఆసియా బేగంలు పూర్తి మెజారిటీతో కోఆప్షన్ సభ్యులుగా ఎంపికయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ ప్రతి కౌన్సిలర్ తమ వార్డు పరిధిలో నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి పరిష్కారానికి నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఇప్పటికే 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయని, అతి త్వరలో వీటి శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. అధికార ప్రతిపక్షమని తేడా లేకుండా ప్రతి వార్డుకి మన సమస్థాయిలో నిధులు కేటాయింపు చేయాలని పాలక వర్గానికి సూచించారు. ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందిస్తూ పారదర్శకత పరిపాలన అందించాలన్నారు. నూతన కోఆప్షన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుమలత, కమిషనర్ వెంకటకిషన్, సీనియర్ నాయకులు గడిల శ్రీకాంత్ గౌడ్, కౌన్సిలర్లు మమత, వెంకటేష్, ఆంజనేయులు, రాహుల్ రెడ్డి, ఈశ్వరమ్మ, కిషోర్ రెడ్డి, మంజుల, సంధ్య, నరేందర్ రెడ్డి, పాండు, లత, రాజు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కాంగ్రెస్ వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే నూతనంగా ఎన్నుకోబడ్డ కోఆప్షన్ మెంబర్ మహిళా సోదరులకు వీళ్ళందరికీ పురుషుల గిట అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పత్రికా సోదరులకు ధన్యవాదాలు. మీరందరూ కోఆప్షన్ మెంబర్లు కానీ కానీ వారి కౌన్సిలర్తో కలిసి ఈ ఇస్నాపూర్ మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడ్డ ఇస్నాపూర్ మున్సిపాలిటీకి ఎక్కడికక్కడ సమస్యలను ప్రజల ద్వారా సేకరించి ప్రజలకు జవాబుదారీ చేయాలని చెప్పి కోరుతాను. ఎందుకంటే ఎంతో నమ్మకము మనల్ని గెలిపించారు. అలాగే వారి నమ్మకాన్ని ఎక్కడ అమలు చేయకుండా మీరందరూ ఈ మున్సిపల్ ఇస్నాపూర్ మున్సిపల్ అధికార యంత్రాంగం మీరు పక్క అధికార యంత్రాంగం ఒక పక్క కలిసిమెలిసి మంచి సోదర భావంతో అన్ని ఎలక్షన్ అయిపోయింది, పార్టీలను మర్చిపోవాలి. అందరినీ కలుసుకొని అందరినీ గౌరవిస్తూ ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని చెప్పి అందరితో కోరుకుంటూ ఈరోజు జరిగిన కోఆప్షన్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ వారికి, కాంగ్రెస్ వారికి, నూతనంగా ఎన్నుకోబడ్డ కోఆప్షన్ మెంబర్లందరికీ, పత్రికా సోదరులకు, అధికార యంత్రాంగానికి నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.